హాయ్, వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను మహేశ్వరి. బిగ్ బాస్ రెమ్యునరేషన్ విషయంలో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్ కి కావాలి అనుకున్న వాళ్ళు, రెండు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు. బిగ్ బాస్ కావాలి అనుకునే వాళ్ళంటే వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ అయినా ఇస్తారు. కానీ క్రేజ్ ఉన్న వాళ్ళు మాకు ఇంత కావాలి అని డిమాండ్ చేస్తారు. వాళ్ళతో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలు ఆడదు. వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకున్న పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ విషయానికి వస్తే బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంతే తీసుకుంటారు. నీకెంత కావాలి అని అడుగుతారు, కానీ నాకింతే కావాలి అని పట్టుబడితే మాత్రం పక్కన పెట్టేస్తారు. కొంతమంది అయితే ఎంత ఇచ్చినా పర్లేదు అని కూడా హౌస్లోకి వస్తూ ఉంటారు. అయితే ఎన్ని వారాలుంటే ఏ వారానికి ఆ వారం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోవు. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారం నుంచి నెల రోజులలోపు మొత్తం అమౌంట్లో 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ని అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో పొందుపరిచిన తేదీకి చెల్లిస్తారు. ఈ టైం నెల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఆ టైం ముగిసిన తర్వాతే ఫుల్ అమౌంట్ ఇస్తారు. అందరికీ ఇదే రూల్ వర్తిస్తుంది. మొత్తంగా ఈ సీజన్ 8లో అయితే మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చో అంచనా వేద్దాం. నిజానికి రెమ్యునరేషన్ లెక్కలు అనేవి అక్కడ తీసుకున్న వాళ్ళకి, ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి తప్ప మరెవరికి తెలిసే అవకాశం ఉండదు. కానీ ఇంతకు ముందు హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ తమ రెమ్యునరేషన్ లెక్కల్ని బయట పెడుతూ ఉంటారు. కాబట్టి వాటి ఆధారంగా ఈ సీజన్ లో ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో, వారానికి ఎంత, రోజుకి ఎంత, టాప్ రెమ్యునరేషన్ ఎవరికి, లీస్ట్ రెమ్యునరేషన్ ఎవరికో చూద్దాం. నెంబర్ 1 యష్మి గౌడ. వారానికి 2 లక్షలు, అంటే రోజుకి 28,571 రూపాయలు. సెకండ్ వన్ నిఖిల్. వారానికి 2,25,000, అంటే రోజుకి 32,143 రూపాయలు. నెంబర్ 3 అభయ్ నవీన్. వారానికి 2 లక్షలు, అంటే రోజుకు 28,572. నెంబర్ 4 ప్రేరణ కంభం. వారానికి 2 లక్షలు, అంటే రోజుకి 28,571. ఇక ఫిఫ్త్ వన్ హీరో ఆదిత్యవో. వారానికి 3 లక్షలు, అంటే రోజుకి 42,857 రూపాయలు. నెంబర్ 6 సోనియా ఆకుల. వారానికి 1,50,000, అంటే రోజుకి 21,428 రూపాయలు. నెంబర్ 7 బెజవాడ బేబక్క. వారానికి 1,50,000 రూపాయలు, అంటే రోజుకి 21,428 రూపాయలు. నెంబర్ 8 శేఖర్ భాషా. వారానికి 2,50,000 రూపాయలు, అంటే రోజుకి 35,714 రూపాయలు. నెంబర్ 9 కిరాక్ సీత. వారానికి 2 లక్షలు, అంటే రోజుకి 28,571. నెంబర్ 10 నాగమణికంఠ. వారానికి 1,20,000 రూపాయలు, అంటే రోజుకి 17,142 రూపాయలు. నెంబర్ 11 పృథ్వీరాజ్. వారానికి 1,30,000, అంటే రోజుకి 18,572 రూపాయలు. నెంబర్ 12 విష్ణుప్రియ. వారానికి 4 లక్షలు, అంటే రోజుకి 57,142 రూపాయలు. నెంబర్ 13 నైనిక. వారానికి 2,20,000, అంటే రోజుకి 31,428 రూపాయలు. ఇక నెంబర్ 14 నబీల్ అఫ్రిది. వారానికి 2 లక్షలు, అంటే రోజుకి 28,571. ఈ 14 మంది కంటెస్టెంట్స్లో హై రెమ్యునరేషన్ ఎవరికేనంటే విష్ణుప్రియ. విష్ణుప్రియకి వారానికి 4 లక్షలు అయితే రోజుకి 57,142 రూపాయలు. ఇక లీస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి అంటే నాగమణికంఠ. వారానికి 1,20,000 అయితే రోజుకి 17,142 రూపాయలు అన్నమాట.